సమావేశం ఏర్పాటు చేసినారు. ఇందులో సమావేశంలో మాకు ప్రభుత్వం యొక్క దృష్టి, ప్రభుత్వం యొక్క దశ నిర్దేశం మాకు ఉపదేశించినారు. అక్కడ సీఎం గారి ఉద్దేశం ఏమిటంటే, ప్రభుత్వ యొక్క ఉద్దేశం ఏమిటంటే టోటల్ తెలంగాణలో గుడంబ లాంటి వ్యసనము, మట్కా లాంటి వ్యసనం, సట్ట లాంటి వ్యసనము, ఆర్గనైజ్డ్ క్రిమినల్స్, అలాగే కల్తీ ఉండొద్దని సీఎం గారు మాకు ఆదేశించినారు. ఆదేశాల ప్రకారము మేము సపరేట్గా హైదరాబాద్ సిటీలో ముఖ్యంగా సౌత్ జోన్లో ప్రత్యేక సీక్రెట్ బృందాలు ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే చట్టం నడుస్తుందో పసిగట్టి మేము రేటు చేస్తున్నాము. అందులో భాగంగా చార్మినార్ లిమిట్స్లో అగర్వాల్ కాలేజ్ దగ్గర కనకరావు జానాజీ అనే వ్యక్తి తన కొడుకుతో అతను చార్బండి నడుపుతాడు. అక్కడ ఇతను గత 10 ఏళ్ళ నుంచి కూడా సట్టావేసనంలో ఆడితేనేవాడు బాగా పోగొట్టుకున్న డబ్బులందులో గత 6 నెలల నుంచి ఇతను చట్టం మానేసి ఇతను ఆర్గనైజ్ చేయడం మొదలుపెట్టాడు. ఇతను ఏం చేసేవాడంటే ఇతను సిటీ కళ్యాణ్ బాంబే నుంచి అది ఈ చట్టా యొక్క ముఖ్య కేంద్రం బాంబే, ఇక్కడ నంబర్ ఏదో రాస్తారో నంబర్ ఇక్కడ చూపించి ఎవరైతే నంబర్ ఉంటుందో వాళ్ళు డబ్బులు ఇస్తారు. అటువంటి గేమింగ్ ఇది. ఇందులో ఇతను బాగా ఆరితేరినవాడు. ఇటువంటి సిటీలో రాస్తుండగా పక్కా ఇన్ఫర్మేషన్తో ఇన్స్పెక్టర్ చార్మినార్ చంద్రశేఖర్ రెడ్డి మరియు ఈశ్వర్ రేడ్ చేసి అతను బండి దగ్గర చిట్టీలు రాస్తుండగా చిట్టీతో ద్వారా డెటాయిల్గా పట్టుకోవడం జరిగింది. అలాగే అందులో భాగంగా 70,000 రూపాయలు కూడా సీజ్ చేశాం. ఇతను మూల సాధన ఏంటంటే ఇతను నంబర్లు అక్కడ బాంబేలో డిక్లేర్ చేస్తారో ఇక్కడ ఎవరైతే చట్ట ఆడతారో వాళ్ళు చూపడకుండా వేరే నెంబర్ చూపించి ఆ డబ్బులన్నీ కాజేస్తాడు. ఇది ఇక్కడ పబ్లిక్ మోసం చేస్తాడు. ఆ చట్ట ఎవరైతే బాంబేలో ఉంటారో వాళ్ళు కూడా మోసం చేస్తారు. ఈ విధంగా ఇతను 2 రకాలుగా మోసం చేసి డబ్బులు గడిస్తారు. ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. అతని కొడుకు రోహిత్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. 70,000 రూపాయలు సీజ్ చేశాము. అలాగే ఒక మొబైల్ ఫోన్ చీటీలు సీజ్ చేయడం జరిగింది. ఇందులోనే భాగంగా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ భాగంగా మొన్న కాలపత్ర లిమిట్స్లో సయ్యద్ మిరాజ్ అని నిజామాబాద్ అతను ఈ కాలపత్ర ఏరియాలో తాళబంలో చట్టం నిర్వహిస్తున్నాడు. గత నెల నుంచి పక్క సమాచారం వచ్చింది. అల్ హబీబ్ హోటల్లో రేడ్ చేసి అతనితో పాటు ఆరిఫుద్దీన్ అరెస్ట్ చేయడం జరిగింది. అతని దగ్గర 35,000 రూపాయలు సీజ్ చేశాము, చిట్టీలు సీజ్ చేశాము, 4 మొబైల్ ఫోన్ సీజ్ చేశాము. వాళ్ళందరూ రిమాండ్ చేయడం జరిగింది. ఇద్దరు రిమాండ్ పంపడం జరుగుతుంది. సౌత్ జోన్లో ఇక్కడ నుంచి ఈ చట్ట ఎక్కడ జరగకూడదు, అలాగే గుడంబ కూడా ఎక్కడ జరగకూడదు, కల్తీలు ఎక్కడ జరగకూడదు. అది మా ఉద్దేశము. పక్క దీన్ని అమలు చేస్తాం. మేము బంగారు తెలంగాణ వైపు మా పోలీసు